గర్వం అంటే ఏదో తెలియని వ్యక్తి మన బండారు దత్తాత్రేయ గారు ఈనాడు చేస్తున్న అలై బలై ఇది కేవలం మన రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఈ అలై బలై అనే ప్రోగ్రాంకు చాలా పెద్ద ఎత్తున మంచి పేరు వచ్చింది. ఒకటి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది గమనించాల్సింది ఏమనంటే ఎదిగిన కొద్ది మంది మనిషి ఒదగాలి అనే నానుడుకు నిజమైన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారి సంగతి తెలపరుస్తున్నాను. మరి అతను రాజకీయంగా ఏదైతే బీజేపీ పార్టీలు ఉందో దానికి స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. ప్లస్ ఇక్కడ ఎన్నో పదవులు అలంకరించిన తర్వాత మరి ఆయన గవర్నర్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. మరి ఈనాడు కూడా ఎప్పటికీ గర్వం అంటే తెలియని వ్యక్తి. కాబట్టి రాజకీయంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనమందరము గ్యారంటీగా ఏదైతే బండారు దత్తాత్రేయ గారు నడవడిని గమనించి ఆయన అడుగుజాడల్లో నడిచి గర్వాన్ని మనిషికి రాకుండా పొగరు మనిషికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదనడానికి దత్తాత్రేయ గారు నిదర్శనము. ఈనాడు అలై బలై ప్రోగ్రాంకి మరి కేవలం హైదరాబాద్ నుండే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున నాయకులు వచ్చారు. కాబట్టి వారందరికీ కూడా తల వంచి నమస్కారం తెలియజేస్తూ దత్తాత్రేయ గారు నాకు సంతోషం. ఎందుకంటే ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మా కాన్స్టిట్యూన్సీ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ మేము అతను కలుస్తూనే ఉంటాము. ఏ చిన్న వరకు పని గురించి పోయినా కానీ లేచి నిలబడి ఆ పని చేసే పప్పడప్పుడే చేసే వ్యక్తి దత్తాత్రేయ తెలపరుస్తూ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా భగవంతుడు బాగా చూడాలని కోరుకుంటూ నమస్తే. జై తెలంగాణ. అలై బలకు జై.